హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి స్వర్తకల్ ఇక్కడ సీట్ రావాలంటే మీకు కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందమ్మా, ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది, వీడియోలో చూద్దాం. ఎన్ఐటి స్వర్తకల్లో ఇది నంబర్ 2 టైర్ 1 ఎన్ఐటీలో నంబర్ 1 మనకు తెలుసు కదా, తిరుచి. నంబర్ 2 స్వర్తకల్ కర్ణాటకలో ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, దీనిలో ఉన్న బ్రాంచెస్, మెయిన్ బ్రాంచెస్ సిఎస్సి ఉంది, ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, తర్వాత కంప్యూటేషనల్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సీట్ రావాలంటే మీకు సిఎస్సి కట్ ఆఫ్ ఓవరాల్గా మనం అన్ని చెప్పలేము కాబట్టి మనం ఫస్ట్ సిఎస్సిలో ఎన్ని మార్క్స్ రావాలి, ఈసీలో ఎన్ని మార్క్స్ రావాలని ఒక అంచనాకి ఉరామరై అంచనాకి అయితే చూద్దాం. ఒకసారి ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పే అప్డేట్స్ ప్రతి ఒక్కరికి కూడా మీరు నెక్స్ట్ జోసాలు ఐఐటీలో ఎన్ఐటీలో చేరే వరకు కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర నుంచి. మనం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తీసుకుంటేనే నేను చెప్పే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఇక్కడ జేఈ 2026 రాసే వాళ్ళకి కూడా ఒక అంచనా ఉండాలి. నేను స్వర్తకల్లో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మరి అదేవిధంగా టాప్ టైర్ 1 ఎన్ఐటీలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఒక అంచనా రావాలి. ఈ అంచనాకి రావాలంటే మీరు ఇప్పుడు సపోజ్ ఎన్ఐటి స్వర్తకల్ ఉంది. ఎన్ఐటి స్వర్తకల్ మనకి జనరల్లో నేను సిఎస్సి రావాలి, నాకు సిఎస్సి రావాలంటే 135 మార్కులు ప్లస్ ఉంటేనే మీరు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది లీస్ట్ 135 ప్లస్ ఎంత ఉంటే పర్లేదు. కొంతమంది అడ్వాన్స్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి ఏమైందంటే సపోజ్ ఎన్ఐటి స్వర్తకల్లో 235, ఈసీ 230. ఈ స్టూడెంట్స్ కొంతమంది ఐఐటీలో సిఎస్సి రాలా. కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటీలో సిఎస్సి కానీ ఈసీఈ కానీ రాలా. అప్పుడు ఏం చేశారు, మెకానికల్ వచ్చింది. ఐఐటీలో కొంతమంది మెకానికల్ వచ్చింది. ఈ మెకానికల్ వదులుకుని సిఎస్సి ఈసీకి కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. ఐఐటీ వదిలేసుకుని ఇక్కడ చేరి, ఎందుకంటే కొంతమంది బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇస్తారమ్మా. బ్రాంచ్ సపోజు నాకు మరి ఎన్ఐటి స్వర్తకల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, మరి ఐఐటీలో బాంబేలోనే ఎక్కడో ఏదో వచ్చింది, ఏదో సివిల్ కానీ మెటలర్జికల్ ఏదో వచ్చింది. అప్పుడు ఏంటంటే బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వచ్చు. మనం ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ బ్రాంచ్కి. మరి మీరు బ్రాంచ్ లైక్ చేస్తున్నారు కానీ, సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లైక్ చేసేటప్పుడు మెటలర్జీ మరి సివిల్ కానీ మెడ్రాస్ ఐఐటీలో కానీ బాంబే ఐటీలో కానీ చేరడం దట్ ఈస్ నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. అందుకని మనం బ్రాంచ్కి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆ విధంగా కూడా మరి వెళ్ళటం అయితే జరిగింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసినప్పుడు 220 ప్లస్ 220 మార్కులు సిఎస్సి రావాలంటే ఎన్ఐటి స్వర్తకల్లో 210 మార్కులు, మరి ఓబీసీ 220 మార్కులు, 210. వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ వాళ్ళు కట్ ఆఫ్ ఒకటే విధంగా ఉంటుంది. ఓబీసీ మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరగా ఉంటారు ఎక్కువ. మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే 180 ప్లస్, ఇక్కడ 170 ప్లస్ రావాలి. ఇక్కడ మరి అదేవిధంగా 160 ప్లస్ వీళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్కి 160 ప్లస్ మార్క్స్ వస్తే మరి సిఎస్సి మరి స్వర్తకల్లో వచ్చేవారు 150 మార్కులు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అదర్ బ్రాంచెస్ కూడా ఏముంది ఒకసారి మనం చూసేద్దాం. దీనికి ఇక్కడ ఏమి వచ్చే అవకాశం ఉందో కూడా చూసి, ఇప్పుడు నేను ఆల్రెడీ సిఎస్సి చూపించాను, ఈసీ చూపించాను. సపోజ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కూడా ఇదే రేంజ్. మరి సిఎస్సి లాగానే ఇక్కడ కూడా మీకు సీట్ రావాలంటే 235 మార్కులు 235 మార్కులు వస్తే 235 మార్కులు వచ్చినా వచ్చేసింది. ఐటీ కూడా 235కి కట్ ఆఫ్ అవుతుంది జనరల్లో. ఇక్కడ చూసినట్టయితే మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఈ రేంజ్లో రావాలంటే ఇక్కడ కూడా మీకు 180 మార్క్స్ 160 మార్క్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా వస్తే అవకాశం, 220 మార్కులు వచ్చిన ఇక్కడ వచ్చే అవకాశం. కంప్యూటేషనల్ డేటా సైన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి ఈ యొక్క కేటగిరీలోనే ఉంటారమ్మా. కంప్యూటేషనల్ డేటా సైన్స్ కూడా సిఎస్సి కేటగిరీలోనే ఉంటారు. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సపోజ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, త్రిబుల్ ఉంది. ఈ త్రిబుల్ రావాలంటే మీకు కనీసం ఇక్కడ మీకు జనరల్ పిల్లలకు ఒక 220 మార్కులు రావాలి.
తర్వాత ఈడబ్ల్యూఎస్ పిల్లలకు ఒక 200 మార్క్స్, ఓబీసీ పిల్లలకు ఒక 200 మార్క్స్ వస్తే మీకు త్రిబుల్ ఈ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మరి ఎస్సీ పిల్లలకి 160 మార్కులు వస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఇది త్రిబుల్ ఈ రావాలంటే 140 మార్కులు 140 మార్కులు కాగా ఇక్కడ ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తుంది కెమికల్ ఇంజనీరింగ్ కూడా మంచి కాలేజ్ అమ్మ. ఇక్కడ మరి సీట్ రావాలంటే మీరు మెకానికల్, కెమికల్ ఈ రేంజ్లో ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జనరల్ స్టూడెంట్స్కి ఒక 180 దాకా మరి 180+ మార్క్స్కి కెమికల్ కానీ మెకానికల్ కానీ మీకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరి 170 అయితే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఎస్సీకి అయితే మరి 140 మార్కులకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ 130 మార్కులకి మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్లో ఈ అవకాశం, సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్లు అన్నిటిలో కూడా ఈ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.